దొంగతనాలు చేసిన గ్రామం నా గ్రామం. ఆ గ్రామాల గురించి నేను చెప్పగలను. ఇప్పటికీ కొంతమంది ఊళ్ళో లేకుండా గొడవలకు తట్టుకోలేక హైదరాబాద్లో బతుకుతున్న గ్రామం నా గ్రామం. అందుకని ఈరోజు నేను చెప్పగలను, బైబిల్లో చెప్పింది మరియా ఎలాంటి భయంకరమైన గ్రామంలో ఉందంటే అది మంచిది కాదు. ఆ గ్రామం సమాజం అంతా అనుకుంటుంది. ఆ గ్రామంలో వాళ్ళు కూడా కొన్నిసార్లు అంటారట, నజరేతు ఊరులో వీళ్ళు హేళనగా మాట్లాడేవాళ్ళంట, నజరేతు పట్టణస్థల వీళ్ళు అని అవమానంగా మాట్లాడేవారట. కొన్ని సందర్భాలలో నజరేతులో ఉన్న వాళ్ళని చూస్తే ఆ ఊరోళ్ళు అని చెప్పని హేళన చేసి మాట్లాడేవారు. గ్రామం విలువైంది కాదు, కానీ మరియా విలువ లేనటువంటి గ్రామంలో నివాసం చేసింది మరియా. స్తోత్రం చెప్తారా? అందుకని మీరు నివసించేటువంటి మీ గ్రామం ఎలాంటిదైనా ప్రభువు చూస్తున్నాడని గుర్తుపెట్టుకుందాం. నీవు నివసించే గ్రామం ఎలాంటిదైనా దేవుడు తన దూతని మరియ కుటుంబానికి పంపించినట్లుగా నువ్వు నివసిస్తున్నటువంటి గ్రామంలో దేవుడు తప్పకుండా తన దూతని ఇంటికి పంపిస్తాడు. మరియ కుటుంబాన్ని దర్శించినట్లుగా దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు. అందుకని క్రిస్మస్ దినంలో మనం నేర్చుకునే పాట, మన గ్రామం నజరేతు మంచిది కాకపోయినా నజరేతును దర్శించినటువంటి దేవుడు ఒకరు మీరు నివసించేటువంటి మీరు మనల్ని దర్శిస్తారు. రెండవది మరియ వాళ్ళ వంశాన్ని గురించి మాట్లాడారు. అక్కడ లూకాసు వార్త మొదటి అధ్యాయంలో చదువుకుంటే అక్కడ ఏం రాస్తారంటే, మొదటి అధ్యాయంలో 27వ వచనంలో చదువు 27వ వచనం దావీదు వంశస్థుడైన యేసేపు అనేటువంటి మాట రాస్తారు. ఎవరి దావీదు? యేసేపు మరియ భర్త అయిన యేసేపు దావీదు వంశమే, మరియది కూడా దావీదు వంశమే. సరే, ఇప్పుడు అవంతా వివరణ చెప్పడం లేదులే, కానీ మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను. దావీదు వంశం ఏమైనా విలువ కలిగినదా? దావీదు వంశం ఏమైనా పేరు ప్రఖ్యాతులు కలిగిన వంశం అంటే, ఒకప్పుడు దావీదుని దేవుడు అన్నాడు, నీవు కృప పొందావు సౌలు, ఇదిగో నీకు నా కృప దూరం చేయలేదు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ